మీరు ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని కొరకు విరిగి నలిగి బ్రతకడం నేర్చుకుందాం. ఎలాగా? విరిగి నలిగి బ్రతకడం నేర్చుకుందాం. విరిగి నలిగి బ్రతకడం నేర్చుకుంటే మనం ఎక్కడున్నా ప్రకాశిస్తాం, పరిమళ సువాసనగా మారుతాం. స్తోత్రం కలుగునుగాక. మనం ఎక్కడున్నా ప్రకాశిస్తాం, పరిమళ సువాసనగా మనము మారుతాం. స్తోత్రం కలుగునుగాక. కారణం అది క్రీస్తు తైలాభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం. మనలో ఆ ఆత్మబలం ఉన్నప్పుడు శత్రువు మనల్ని గెలవలేడు. శత్రువుని గెలవాలంటే మనం క్రీస్తు ప్రేమలో శాశ్వతంగా నిలిచి ఉండాలి. దానియేలు తీసుకెళ్ళారు. ఎక్కడ తీసుకెళ్ళారు చెప్పండి? ఎక్కడ తీసుకెళ్ళారు? రాజసమూహం ఎక్కడ తీసుకెళ్ళారు? సింహాల బోనులోనికి తీసుకుని వెళ్ళారు. స్తోత్రం కలుగునుగాక. సింహాల బోనులోనికి తీసుకువెళ్ళారు. సింహాల బోను దగ్గర తీసుకెళ్ళి సింహాల బోనులో నెట్టివేయగానే ఇప్పుడు వాస్తవంగా సింహం అంత దూరం గొలుసులతో కట్టేసి ఉంటే మన ప్రాణం ఇక్కడ పోయింది. వామ్మో, ఏమంటున్నా? అమ్మో సింహం నేను రానే మన కాళ్ళు కట్టి బట్టి ఈడ్చుకెళ్తున్నా కానీ కాళ్ళు ఎట్ట పెడతాం? మడెద్దరిని బట్టి నేను రానే. పిల్లలు ఒక్కోసారి అమ్మ కొడుతుంటే ఈడ్చుకెళ్ళిద్ది, అమ్మ రోడ్డు గురించి ఈడ్చుకెళ్తే కాళ్ళు ఎట్ట పెడతారు? కాళ్ళు ఎట్ట పెడతారు? నేను రానమ్మా, నేను రా లాగుతా ఉంటుంది. ఈ కాళ్ళు ఎట్ట పెడతాడు? మడెద్దరిని పడతాడు. నీకు అర్థం కదా అని 2 తీర్లు తీసి మడయాలు తన్ని పెట్టిన ఈడ్చుకొని తీసుకెళ్ళాడు. ఎందుకని చెప్పండి? తీసుకెళ్ళి ఆజ్ఞ అతిక్రమించాడు, నా మాట వెళ్ళదని తల్లిదండ్రులు కోపం. ఇక్కడ శత్రు అనే అపవాది వాడు చెప్పినట్టుగా దానియేలు చేయలేదని దానియేలు ఎక్కడ తీసుకొచ్చేసింది? సింహాల బోనులకి తీసుకొచ్చింది. సింహాల బోనులు చూసాడా దేవుని సన్నిధి చూశాడు. దానియేలు దేవుని సన్నిధినే చూశాడు. స్తోత్రం కలుగునుగాక. పాపం చే ప్రతి వాడు ఆజ్ఞ అతిక్రమించును. దానియేలు జీవితంలో ఏం లేదు, పాపము లేదు. ఆయనకు ఒక ధైర్యం ఉంది, నేను పాపం చేయలేదు కదా, నేను దేవుని మాట విన్నాను కదా, నేను నా తండ్రి మాట వింటాను కదా, నా తండ్రి పని జాగ్రత్తగా బాధ్యతగా చేస్తానని కదా, ఇక నాకెందుకు భయం, నేనెందుకు భయపడాలి, నేను భయపడే పని లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ధైర్యంగా సింహాల బోనులోకి వెళ్ళి నిలబడ్డాడు. సింహాలు ఏమైనా చేసినాయి అంటే సింహాలు ఆ రోజు ఉపవాసం ఉండి దానియేలుతో పాటు కూడా ప్రార్థన చేసి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన దేవుడు మన దగ్గర పాపము లేకపోతే శత్రువు ఎదుట మనల్ని జయ జీవితంలో నడిపించేవాడు. ఆమేన్. మన దగ్గర పాపము లేనప్పుడు మన దేవుడు మనం ఏం చేస్తాడు? శత్రువుల దగ్గర జయశీలితంగా చేస్తాడు. మన జీవితంలో అపరాధము లేనప్పుడు ఆయన మనకు క్షేమము కలగజేస్తాడు. క్రీస్తు యేసు ప్రేమ ఏంటంటే నువ్వు పాపము చేయకూడదు అనే ప్రేమ. దేవునికి మహిమ కలుగునుగాక. ఆజ్ఞాతిక్రమమే పాపమును తీసివేయడానికై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను. ఏంటంట దేవుడు ఎందుకు ప్రత్యక్షమవుతున్నాడు? పాపమును తీసివేయడానికై ఆయన ప్రత్యక్షమైనని దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తుని ఎరిగిన వారికి ఏం తెలుసు? క్రీస్తును నమ్మిన వారికి ఏం తెలుసు? నా పాపములను ప్రభు తీసివేస్తాడు. ఆదాము పాపమును దేవుడు తీసివేయటకే మళ్ళా ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడు? ఆదాము ఆజ్ఞాతిక్రమే పాపం. ఆజ్ఞాతిక్రమించిన తర్వాత ఆయన కనుమరుగైపోయాడు, ప్రత్యక్షమయ్యాడు. చెప్పాలి అమ్మా, ప్రత్యక్షమయ్యాడు. ఆయన పలకరించాడు. ఆయన ప్రేమ తెలుసా? నువ్వు ఆజ్ఞాతిక్రమించిన నీకు ప్రత్యక్షమై నిన్ను సరి చేయటమే ఆయనకున్న బాధ్యత. మా మీద ఏం చేస్తుంటే కోపం పెట్టుకుని కోపం ద్వారా పాపం చేస్తామంట. కోపమే పాపం చేపిస్తుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆజ్ఞాతిక్రమే పాపం అయితే కోపం కూడా పాపం చేపిస్తుందట. దేవుని గ్రంథంలో ఉన్న మాట చేపిస్తుందా లేదా? అయితే ప్రియులరా, ఆజ్ఞాతిక్రమించి ఏం తిరిగినట్టుగా ఇద్దరు ఏం చేశారంటే సిగ్గు తెలుసుకుని కాపా ఏం ధరించుకున్నారు?
అంచులు పాకులు చుట్టుకొని మరి వారికి లోపం తెలిసింది. దానికంటే ప్రభు వచ్చి వారిని పలకరించి వారిని తెలుసా వారికి చర్మపు వస్త్రములను ఇచ్చి వారిని బయటకు పంపించాడు. బ్రతకమన్నాడు. నేను చెప్పను కానీ వీరి శాపం నుంచి విడుదల పొందాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. పాపములను తీసివేయటకే ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను. ఇప్పుడు ఆదాముకు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు దేవుడు? ఆదాము తెలిసింది, నా పాపము మా డాడీకి తెలిసిపోయింది, సృష్టికర్తకి తెలిసిపోయింది. ఇప్పుడు ఆయన నన్ను కొడతాడో తిడతాడు అనుకుంటే ఆయన కొట్టలేదు, తిట్టలేదు. ఆజ్ఞ అతిక్రమించారు కాబట్టి వీరికి ఇలా బ్రతకడానికి కుదరదు. పొండి పొండి పొండి. ఎక్కడి నుంచి పోవాలి? ఎక్కడి నుంచి పోవాలి? పరిశుద్ధత స్థలములో నుండి, పవిత్రమైన స్థలము నుంచి. మన కొరకు ఏ శాపము లేని స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేసిస్తే, శాపము ద్వారా పాపం ద్వారా శాపాన్ని ఆ స్థలాన్ని తెచ్చి ఆ స్థలం అంతా పాడు చేస్తారు. ఇక ఉన్న స్థలం చాలురా బాబు, మీరు ఇక్కడి నుంచి బయటకు పోండి. ఆ ఏదైనా వాళ్ళని దేవుడు ఏం కావలో పెట్టాడు? ఖడ్గజ్వాలను కావలిగా ఉంచాడు. స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దొంగతనం చేసేసి బాగా దొంగతనం చేసేసి గబ్బో ఇంటికి వచ్చేసేస్తే తండ్రి దగ్గర ఇంట్లో రానిస్తాడా? రానిస్తారు. మనం రానిస్తాం. ఎందుకంటే మనకు ప్రేమగా ఎవరు తెలిసిందా, ఎవరు చూసారా, నువ్వు చూసినప్పుడు ఎవరు చూసారు, ఇట్లా అది యథార్థవంతమైన తల్లిదండ్రులు అయితే దొంగతనం చేయటం తప్పు. మనం ఆరాధించిన దేవుడికి ఏం తెలుసు? యథార్థత తెలుసు. దొంగతనం చేసేవాడు నువ్వు వద్దు. మా దేవుడు చెప్పేది ఇదే మేము చేసేది. మీకు అర్థం కావట్లా? అర్థమవుతుందా? మీకు అర్థం కావట్లా? ఏం అర్థం కావట్లా మీకు? మా దేవుడు చెప్పాడంటే పాపం చేయొద్దంట కాబట్టి మేము పాపం చేయొద్దని ప్రకటిస్తున్నాం. సృష్టికర్త ఏం చెప్పాడంటే అక్రంగా జీవించొద్దని చెప్పాడు కాబట్టి అక్రంగా జీవించొద్దని మేము ప్రకటిస్తున్నాం. ఒళ్ళు తాకి దొల్లమని చూపించాలి. దేవుని ప్రేమ అర్థం కాని ఎప్పటికీ అర్థమో కానీ మంచి తల్లిదండ్రులు కోరే ఆ పాపం సొమ్ము మనకెందుకు తీసి బయట పారే, లేదా ఎక్కడ తెచ్చుకోదని కూడా చెప్తానని కొంతమంది తల్లిదండ్రులు చేయబట్టుకుని పిల్లవాడిని తీసుకురామా, ఇదిగో మా అబ్బాయి తెలియక మీ ఇంటి దగ్గర నుంచి తెచ్చాడు, తీసుకుని మీ వస్తువుని మా అబ్బాయిని క్షమించండి క్షమాపణ అడిగిస్తారు. అదే దేవుని ప్రేమ, అదే తండ్రి అయిన దేవుని ప్రేమ. ఆ ప్రేమ భూలోకానికి తన కుమారుని యేసుక్రీస్తు ద్వారా కనపరిచిన ప్రేమ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన యందు పాపమేమీ లేదు. యేసుక్రీస్తు యందు పాపం ఉందా? ఉందా? ఆయన యందు పాపమేమీ లేదు. మరి మన దగ్గర ఇంకా టన్ను ఉంటుంది. ఉందా? టన్ను ఉంటుంది. పాపమేమీ లేదు. ఆయన యందు పాపమేమీ లేదు. ఇప్పుడు పాపము లేని ఆయన దగ్గరకు వచ్చి పాపం ఉన్నవాడు తన పాపాన్ని ఒప్పుకుంటే పాపం తొలగిదా? తొలగదా? పాపాన్ని తొలగించేవాడు పరిశుద్ధుడు మాత్రమే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు సాక్షిగా, దేవుని సన్నిధిలో సాక్షిగా, ప్రజా సామ్రాజ్యంలో సాక్షిగా, ప్రజల మధ్య అది సాక్ష్యాన్ని కాపాడుకుంటూ నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివని నేను నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ జీవించాలి. దేవుడు ఎవరంటే మన పాప జీవితాన్ని క్షమించే దేవుడు. ఆయన యందు పాపం ఏమీ లేదు. ఆయన యందు నిల్చుండి వాడు ఎవడను పాపము చేయట. యేసుక్రీస్తు యందు ఎవరైతే నిల్చుంటారో వారు ఏం చేయరు? పాపం ఎన్నడూ చేయనే చేయరు. మరి దేవుని యందు నిల్చున్న మానవుడు పాపం చేశాడు. అయితే దేవుడు తన పాపం తనకు తెలియపరిచి ఈ స్థలంలో ఉండుటకు అర్హుడు కాదని బయటకు పంపించేసాడు. ఏదైనా వనం నుండి ఆదాము బయటకు వచ్చాడు. భూమి శపించబడింది మానవుడి యొక్క పాపం ద్వారా. ప్రియ దేవుని బిడ్డలారా, మా మొదటి ఆదాము ద్వారా పాపము చేసి నశించిపోతే కడపటి ఆదాము యేసుక్రీస్తు ద్వారా మనకు పాప క్షమాపణ విమోచన కలిగినది. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాప క్షమాపణ విమోచన పొందిన మనము, క్రీస్తు యేసు ప్రభువులో స్థిరమైన మనము, ఆయన రక్తంలో కడగబడుతున్న మనము, ఆయన శిలువ రక్తము చేత మన సంధి చేసుకుని బ్రతుకుచున్న మనము లోకములో ఉన్న వ్యక్తులతో సహవాసం చేయొద్దు. ఒకవేళ మీకు ఆత్మీయ జీవితం, మీ ఆత్మీయతలు మిమ్మల్ని గద్దించవచ్చు. దానికి మీరు విధేయతను చూపించండి. యేసు ప్రభుని కొరలతో కొడుతుంటే అది తండ్రి చిత్తమని ఆయన ఏం చేశాడు? విధేయతను
చూపించాడు. స్తోత్రం కలుగుగాక. ఆ విధేయత ఎవరి కొరకంటే మన రక్షణ కొరకే. మన రక్షణ కొరకే మనం ఏం చేయాలి? దేవుని కొరకు విధేయత కలిగిన వ్యక్తి చేయాలి. స్తోత్రం కలుగుగాక. ఆయన యందు ఏమున్నదంట? పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచుండువాడు ఎవడును పాపము చేయడు. పాపము చేయవాడు ఎవడును ఆయనను చూడను లేదు, ఎరగను లేదు. స్తోత్రం కలుగుగాక. పాపము చేయవాడును ఎవడును ఆయనను చూడను లేదు, ఎరగను. పాపము చేయవాడు ఎవడును ఆయనను చూడను లేదంట. పాపం చేసినాడు దేవుని అంగీకరిస్తారా? దేవుని ఇష్టం, నేను సావైనా చేస్తాను కానీ దేవుణ్ణి ఇంకా దేవుణ్ణి చూస్తాడా? పాపము చేయవాడు ఆయనను చూడలేదు, ఎరగలేదు. ఆయన ఎరగడు, చూడటం. నా మటుకు నేను సావైనా చేస్తాను కానీ నేను దేవుణ్ణి అంగీకరించను. మరి రాత్రి దేవుని నువ్వు అంగీకరించాలంటే నీ పాపాలను విడిచిపెట్టు. నువ్వు దేవుని చూడాలంటే, ఆయన ఎరగాలంటే నీ శరీరముతో లోకాన్ని కనపరచవచ్చు. లోకమే నీ శరీరంలో నివాసం ఉండొచ్చు. లోకం కొరకే నువ్వు బ్రతుకుతూ ఉండొచ్చు. ఒక నిర్ణయం తీసుకో. యేసుక్రీస్తు కొరకు బ్రతికితే పరలోక రాజ్యం ఉంది. యేసుక్రీస్తు కొరకు బ్రతికితే నిత్య జీవములు నీకు చూపుతుంది. నీ కుటుంబానికి క్షేమం, నీ బిడ్డలకు ఆశీర్వాదం, సమాజంలో నీకు మంచి పేరును కలిగేస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నువ్వు బ్రతకడం నేర్చుకో. ఆయన ఎరిగి జీవించు. ఆయన నెరకుండా జీవిస్తే నువ్వు మరణించిన తర్వాత అగ్నిగుండంలో వేయబడతావు. దేవుడి మాట తన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్, ఆమేన్.